ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీకి షర్మిల రాకతో కొత్త ఊపు అందుకుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో షర్మిల పాదయాత్ర ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె కడపలోను, పులివెందులలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆమెకి ప్రజల నుంచి సాదర స్వాగతం లభిస్తుంది. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి షర్మిలను చూసేందుకు ఎగబడుతున్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా ఇంత నూతన ఉద్దేశం రావడానికి కారణం షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండటమే అని అక్కడ ఉన్న వారంతా చెప్తున్న పరిస్థితి. అయితే కడప, పులివెందుల ప్రాంతాల్లో షర్మిల ప్రయాణం చేస్తున్న తరుణంలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారాగా తమకు జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూనే ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయంపై కూడా పదే పదే ప్రశ్నిస్తున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే, మరి వైఎస్ వివేకానంద రెడ్డి మృతికి సంబంధించి, హత్యకి సంబంధించి పదే పదే మాట్లాడుతూ ఇందుకు కారణమైన అవినాష్ రెడ్డిని ఒక్కరోజు కూడా జైల్లో పెట్టలేదంటూ దానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉండటమేనని బహిరంగంగానే చెప్తున్నారు. అంతేకాకుండా షర్మిలారెడ్డితో పాటు సునీతారెడ్డి కూడా పాల్గొని ఆ పాదయాత్రలో మాట్లాడడం పలు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. షర్మిల రాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకంత ఇబ్బందికరమైన వాతావరణమే అయినప్పటికీ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు దుమారవే రేపుతున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి సంబంధించిన హత్యను పదే పదే ప్రశ్నిస్తూ కడప వీధుల్లో ఆమె చేస్తున్న ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కడపలో ఆమె ఎంపీగా పోటీ చేసిన తరుణంలో ఆమె న్యాయం వైపు గెలిపించాలని, మరోవైపు హత్య చేసిన నిందితులు సహకరించిన వ్యక్తి ఉన్నాడని, అటువంటి వ్యక్తులకు ఓటు వేయొద్దంటూ ఆమె కోరడం కూడా వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిలారెడ్డి అడుగుపెట్టినప్పటి నుంచి కూడా తమదైన శైలిలో ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. తమ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డగా తమను ఆశీర్వదించాలని, అదేవిధంగా కడపలో తమను గెలిపించాలని అయితే మాత్రం ఆమె కోరుతున్న పరిస్థితి. ఈ సందర్భంగా పులివెందులలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెతో పాటు సునీతారెడ్డి కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారవే రేపుతున్నాయి. ఏపీ న్యాయ్ యాత్ర అంటూ షర్మిలారెడ్డి చేపట్టిన ఈ యాత్రకు సంబంధించి ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో షాక్ తింటున్నారు. షర్మిల రాకతో మరి ఆ ఓట్లు ఎటు చీలబోతున్నాయి అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే వైఎస్ షర్మిలారెడ్డి రాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా ముందుకు సాగుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఏ యాత్రలో అయినా సరే పదే పదే ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయంపై నిలదీస్తూ ప్రశ్నిస్తూ ముందుకెళ్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరంతా కూడా బీజేపీలకి తొత్తులుగా ఉన్నారని, వీరు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారని విషయాన్ని పదే పదే చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా వైఎస్ షర్మిలారెడ్డి తమ కుటుంబంలో జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచారు. ప్రజలే ఓటు ద్వారా సమాధానం చెప్పాలని, అన్యాయాన్ని ఓడించాలని, న్యాయాన్ని గెలిపించాలని ఆమె కోరడం ప్రజల్లో ఒకంత ఆలోచనలో పడేసిందని చెప్పుకోవాలి. పేద ప్రజలకు అండగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా తమను ఆశీర్వదించాలని, తమకు ఓటేసి గెలిపించాలని ఆమె పదే పదే కోరుతున్నారు. ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం ఈరోజు హంతకుణ్ణి కాపాడుకుంటున్నారు, హంతకుణ్ణి పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి. ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి. తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడడం ఒక ఎత్తైతే, ఈరోజు మళ్ళీ అదే హంతకులకి, హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఈ ఘోరాన్ని తట్టుకోలేకే, ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది తప్ప? ఇది తప్ప అన్నా? ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది. మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ
ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తెలుసుకోండి. మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు. నేను మాత్రం చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈరోజు పోటీకి నిలబడ్డాను. 5 ఏళ్ళైనా శిక్ష పడలేరు, ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది? మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడతారా? హంతకుల్ని కాపాడటానికా మీకు అధికారం ఇచ్చింది? ఇందుకే నా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది. మీకు ఎవరు కావాలో మీరు తెలుసుకోండి. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. పులి కడుపున పులే పడుతుంది. ఎవరికి భయపడేది కాదు, అన్యాయాన్ని సహించేది కూడా కాదు. మీరు తెలుసుకోండి. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి. అవినాష్ రెడ్డిని ఓడించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది, మీ బిడ్డ అవుతుంది. నేను చెప్పేది ఒకటే, మనం ఏదైనా తప్పు చేయాలంటే 10కి 100 సార్లు ఆలోచిస్తాం. ఇక్కడ మనం తప్పు చేయమని చెప్పడం లేదు, నిజాయితీగా న్యాయపరంగా ఏం చేయాలో అది చేయమంటున్నాం. తప్పు చేయాలంటే భయపడాలి. మనం కరెక్ట్గా ఉండడానికి ఎందుకు భయపడుతున్నాం? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందా? అసలు మీకు మీ మనిషికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడాలి? ఇదంతా విన్నాక మీరందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా మనసు ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు మనం న్యాయం వైపు ఉన్నామా అన్యాయం వైపు ఉన్నామా ఆలోచించాలి అంతే. మన డిసిషన్ మేకింగ్ అనేది చాలా సులభమవుతుంది. ధర్మం వైపు ఉన్నామా అధర్మం వైపు ఉన్నామా, మన కోసం పోరాడే మన షర్మిలమ్మ వైపు ఉన్నామా లేదా, మన కోసం పోరాడే షర్మిలమ్మ వైపు ఉన్నామా లేదా? మన కోసం పోరాడే మనిషి కావాలంటే మనం షర్మిలమ్మకు ఓటు వేసి గెలిపించుకోవాలి.